ఈ సమావేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక పాలనకు నిలువుటద్దంగా గవర్నర్ గారి ప్రసంగం ఉన్నది అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మిత్రులు నిన్న సభలో వ్యవహరించిన తీరు కానీ లేదంటే సహజంగా వీళ్ళు సభలో అనుసరిస్తున్న తీరు కొంత ఆక్షేపణీయంగా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి మేము చూస్తున్నప్పుడు తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర ఏంటి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, తెలంగాణ ఉద్యమ అమరవీరుల యొక్క ఆకాంక్షలు ఏంటి అనే విషయంలో వారిని అగౌరవపరిచినట్టుగా ఈరోజు నాకు కనబడుతున్న పరిస్థితి. కేవలం రాజకీయాల కోసమే సభలను వినియోగించుకోవడం అనేది నాకెందుకో కొంత ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే నేను కొత్తగా ఈ సభకు రావడం వల్లనో ఏమో. ఈరోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈరోజు గణాంకాలతో సహా విశ్లేషించిన పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న మిత్రులు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిన మిత్రులు ఎందుకో రూపాంతరం చెందినట్టుగా నాకు కనబడుతున్న పరిస్థితి. తెలంగాణ అస్తిత్వం ఎక్కడ కూడా కనబడేటట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడింది గద్దర్ గారే కాదు, తెలంగాణ జాతి గీతాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయడంలో కూడా ఎందుకు వాళ్ళకు అడ్డం వచ్చిందో నాకు అర్థం కాలేదు. నిన్ననే మీ నేతృత్వంలో అధ్యక్ష ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ తల్లి యొక్క విగ్రహావిష్కరణకు ఏం సమస్య వచ్చుండే? ఒక రోజున అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని గతంలో వాళ్ళ పార్టీలో ఉన్న సోదరి ఆ రోజు పోరాడినప్పుడు మేము ప్రజాసంఘంగా ఉండి సమర్థించి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టినాం. అలాంటప్పుడు మన ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1200 మంది పైచిలకు అమరవీరులైతే 500, 600 వరకు పరిమితం చేసి మిగతా ఉద్యమకారుల పరిస్థితిని కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అధ్యక్ష మన పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో కోదండరామ్ గారు మేము కలిసి ఉద్యమంలో పాల్గొన్న గత 69 ఉద్యమంలో 2001 ఉద్యమంలో 96 ఉద్యమంలో 2009 తర్వాత వచ్చిన ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరి వివరాలు సేకరించి ఉద్యమకారులకు గుర్తింపుతో పాటు వాళ్ళకి ఏ విధంగా సహకరించాలనేది మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చిన అధ్యక్ష. కానీ ఎందుకు మరి గత ప్రభుత్వానికి ఈ యొక్క అంశాలు గుర్తుకు రాలేదు నాకు ఇంకా అర్థం కాలేదు. నేనే అధ్యక్ష ఆ రోజు అందశ్రీ గారి యొక్క పాటను జాతికి అంకితం చేసేటప్పుడు ఆ రోజు వారి కోరిక మేరకు కీరవాణి గారితో కలిసి చేస్తే అక్కడ కూడా వాళ్ళు ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు పెట్టేటట్టే చేసి తప్పితే ఎందుకు ఆ పాటను మేము మరి చేయలేదో ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి. కేవలం తన యొక్క ఏమంటాము సామాజిక స్థితిని బట్ట ఏందా అనేది నాకు అర్థం కాలేదు. అంత మంచి పాట వేయనోళ్ళ ఎవరికి రాని పాటనైనా నేర్చుకొని ఆ రోజు పాడిన పరిస్థితి. మరి తెలంగాణ ఉద్యమ పార్టీ అంటారు, ఎందుకో వాళ్ళకి అది అర్థం కాలేదు అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి అని చెప్పి పేరు మార్చుకొని తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కృష్ణా గోదావరి జలాల మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల పాటు కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో చరిత్ర చెప్తున్న వాస్తవం. ఇలా గోదావరి నీటి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టు ఈరోజు చుక్క నీరు కూడా రాకుంటే కనీసం ప్రస్తావన కూడా దేని ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మనకు ఉండడం దుర్మార్గం అధ్యక్ష. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రతిపక్ష నాయకుడు లేకుండా అక్కడ ఏ విధంగా వాళ్ళు గొడవ చేస్తున్నారో చూస్తున్నాం అధ్యక్ష. రాజకీయం చేసుకోవచ్చు కానీ ఈరోజు ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను ప్రచారం చేస్తారు. కాళేశ్వరం అంటే ఎవరో కూల్చిందని చెప్పి ప్రచారం చేస్తారు. ఈరోజు 1,00,000 కోట్లే కనుక ఈ తెలంగాణ బడ్జెట్లో ఉంటే ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించేటోళ్ళం, ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం. నిరుద్యోగుల సమస్యను మళ్ళీ వాళ్ళే ఈరోజు తెర మీదకి తెస్తున్నారు అధ్యక్ష. 67,000 పైచిలకు ఉద్యోగాలు వాళ్ళు వేయలేక కనీసం 4 సార్లు వాటిని వాయిదా పడితే కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సభలో కూడా మాట్లాడుకోలేని స్థితి. పక్క వాళ్ళకు పుట్టిన వాళ్ళని మా కొడుకులని చెప్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష.
ఆ నోటిఫికేషన్ వేసింది వాస్తవం కాదా, నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, లేకపోతే నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం రాజకీయాలే. మనం ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్సు వద్దు, ఆటో వాళ్ళని లేపుతారు అధ్యక్ష. ఇలా మూసి ప్రక్షాళన హైదరాబాద్లో 1,20,00,000 మంది పైచిలకి ఈరోజు హైదరాబాద్లో ఉంటే, నగరం నడి ఒడ్డున కడుపులో క్యాన్సర్ లాగా మూసి ఉంటే 6 మీటింగ్లు పెట్టిన అధ్యక్ష. గతంలో 6 మీటింగ్ల మినిట్స్ కనుక చూస్తే వాళ్ళ మినిట్స్ యొక్క సారాంశమే ఈరోజు మనం తీసుకుంటున్నాం. మహాత్మా గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టు కూడా ఈరోజు మేము ఎందుకు ఆలోచించామంటే, గాంధీ గారి యొక్క ఏవైతే ఆ రోజు అవశేషాలు ఉన్నాయో వాటిని ఇక్కడ కూడా సంగమం దగ్గర, ఈసా మూసీ నది సంగమం దగ్గర పెట్టినాం కాబట్టి ఒక సెంటిమెంట్గా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడతామంటే అది 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈరోజు దానివల్ల మల్టిపుల్గా ఏ విధంగా మనకు ఉపయోగం ఉందో ముఖ్యమంత్రి గారు మొన్న ప్రైవేట్ ఒక మీటింగ్లో పూర్తి స్థాయిలో చెప్పిన అంశం కూడా వాళ్ళకి తెలుసు అధ్యక్ష. కేవలం గుడ్డిగా వ్యతిరేకించడం. ఇలా 200 యూనిట్లు ఇస్తున్న వాట వాళ్ళకు 6 గ్యారెంటీలో రాదు, 500కు గ్యాస్ బండ ఇచ్చే అంశం వాళ్ళకు గుర్తు రాదు. కేవలం ప్రతి దాన్ని అబద్ధం ప్రచారం చేయడం. ఇలా రైతు రుణమాఫీ చేసినాం, 20,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీ చేస్తే రైతు రుణమాఫీ లేదు అంటారు. 19,000 కోట్ల పైచిలకి రైతు భరోసా ఇస్తే రైతు భరోసా ఇవ్వలేదని చెప్తారు. ఇలా సబ్సిడీ ఇస్తున్నాం, మేము సబ్సిడీ కాదు సన్న బియ్యానికి సంబంధించి మేము బోనస్ ఇస్తున్నామంటే ఇవ్వట్లేరు అంటారు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో సన్న బియ్యం ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మిత్రులారా, ఆ బియ్యం గతంలో ముక్కబట్టిన బియ్యం, కనీసం తినడానికి కాదు పశువులు కూడా తినడానికి ఇబ్బంది పడ్డ బియ్యాన్ని ఈరోజు సన్న బియ్యంగా ఒక సామాన్యుడు గ్రామం నుంచి వచ్చిన యువకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయి పేదల యొక్క కన్నీళ్లు దుట్టడానికి, పేదల యొక్క ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తే మెచ్చుకోకపోగా సన్న బియ్యంలో అక్రమాలు జరిగినాయని చెప్తారు. ఇలా రేషన్ కార్డు అధ్యక్ష, నేను గతంలో